నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నార్త్ ఇండియాలో పేరుగాంచిన జాదూగర్ సికిందర్ ఇంద్రజాల ప్రదర్శనలు కాకినాడలో ప్రారంభం. వివేకానంద పార్క్ సమీపంలో గల గోదావరి కళాక్షేత్రంలో రోజు సుమారు గంటన్నర పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో అద్భుతమైన మ్యాజిక్ ప్రదర్శనలు ఉంటాయన్న నిర్వాహకులు. బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కాకినాడలో ప్రత్యేక కార్యక్రమం. అంబేద్కర్ మేలుకొలుపు పేరుతో కాకినాడ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల పూలే విగ్రహం వద్ద పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జేసీ అపూర్వ భరత్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, కమిషనర్ సత్యనారాయణ తదితర ప్రముఖులు. డీటెయిల్స్ చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కాకినాడలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ మేలుకొలుపు ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయిత భక్తుల ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ కో కన్వీనర్ కట్కంశెట్టి బాబీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అయిత భక్తుల ఆనందరావులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం, శాంతి, సమానత్వం, సోదర భావం నెలకొల్పడంలో అంబేద్కర్ పాత్ర అపారమని కొనియాడారు. అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి నాయకుడు కాదని యావత్ ప్రపంచానికే మార్గదర్శకుడని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమని, ముఖ్యంగా యువకులు అంబేద్కర్ బాటలో నడిచి విద్యను ఆయుధంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ అంబేద్కర్ ఉత్సాహ ర్యాలీ నిర్వహించిన అప్పారావును ఆయన అభినందించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన సంఘాలు, సాంప్రదాయ డప్పు కళాకారులు, గారడీ నృత్యాలతో మహిళలు, యువకులు నీలిరంగు దుస్తులతో అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ కాకినాడ నగరం భానుగుడి సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా ఇంద్రపాలెం అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు ఈ ర్యాలీ జై భీమ్ నినాదాలతో ముందుకు సాగింది. ఆనందరావు గారి నాయకత్వం, మన యువ నాయకులు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కడకంచెట్టి బాబీ గారి నాయకత్వం. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రేపు ఏదైతే 14వ తారీఖున జయంతి కార్యక్రమం జరుపుకున్న సందర్భంలో ఈ రోజున 10వ తారీఖునే ఆయన పుట్టినరోజు వేడుకలు ముందుగా జరుపుకుంటున్నాం ఈ రోజున. ఎందుకంటే 14వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతుంది, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరూ కలిసి, అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే సోదరులు అయిత భక్తుల ఆనందరావు చేస్తారు. వారికి, కడకంశెట్టి బాబీ గారికి, ఇతర నాయకులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారికి ఈ రోజున ఒక గొప్ప నాయకుడి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు.
మన దేశం యొక్క ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక గొప్ప నాయకుడు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజండి ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది పరిపాలన చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ ఆలోచన విధానం కానీ ముందు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గర్వంగా ఈ మాట చెప్పవలసి వస్తుందండి. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గతంలో కూడా ఎస్సీసీలు నిధులు ఇచ్చేవారండి, దానికి చట్టబద్ధత లేదండి. ఎస్సీలకు పార్టీలో ఎస్సీల నిధులు ఖర్చు పెట్టాలి, కానీ అయ్యన్ని కూడా దారి మళ్లించేసేవారు. అలాంటి దాన్ని చట్టబద్ధత చేసి ఏదైతే ఎస్సీ సోదరులు ఉన్నారో, బలహీన వర్గాలు బీసీలు ఉన్నారో, మైనార్టీలు ఉన్నారో ఆ ప్రాంతాలకు ఇచ్చిన ఆ ప్రాంతాల నిధులు అక్కడే ఖర్చు పెట్టాలి. 400 అడుగుల విగ్రహం పెడతారు చైనాలో. అక్కడే కాదండి, ప్రపంచ దేశాలన్ని చోట్ల కూడా ఆయన ఆశయాల ఆలోచన విధానం నెరవేరుస్తున్నారండి ఈ రోజున. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అంబేద్కర్ పట్ల ఎపాటి గౌరవం ఉందో, ఏ విధంగా గౌరవించారో చెప్పడానికి ఈ విషయం చెప్పానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ కార్యక్రమం చేశామని కాదు, భావితరాలు తెలియాలి, ఆయన గురించి తెలియాలి, ఆయన గొప్పతనం తెలియాలి. ఎందుకంటే గొప్ప నాయకుల విషయాలు తెలియాలండి అందరికి కూడా. తెలియకపోతే కనుమరుగైపోద్దండి. రేపు 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముందుగా మేలు కొలుపు ర్యాలీ అని చెప్పి కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో మన కోనసీమలో చూసుకున్నట్టు ఎస్సీ రిజర్వేషన్లు 3 ఎంపీ ఉన్నారు. మా కాకినాడ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, త్వరలో అవుతుంది. కానీ అప్పటి వరకు కూడా ఈ కాకినాడ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో కూడా ఉన్నా లేకపోయినా మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా సమన్వయం నడిపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీకి ఉన్నతమైన స్థాయిలో మా ఎస్సీ సోదరులందరికీ కూడా ఉన్నతమైన స్థానాలు కల్పించి గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తి కొండబాబు గారి ఆధ్వర్యంలో కాకినాడలో ఈ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదేమైనా అంబేద్కర్ విగ్రహాలు కాకినాడలో ఒక 50 ఉంటాయి. రేచిలపేటకో అచ్యుతాపురానికో బ్యాంకుపేటకో పరిమితం అయిపోయి ఆ 14వ తారీఖున అక్కడే చేసుకోవడం జరుగుతుంది. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ యొక్క ఎస్సీ నియోజకవర్గం కాకినాడ ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, మా పేటలకు అంబేద్కర్ పరిమితం కాకూడదు. స్టాట్యూ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కాకినాడ నడిపోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు కొలపోవాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టడం మొట్టమొదటిసారిగా నాకు మా సిటీ శాసనసభ వనమాడి కొండబాబు ఫుల్గా ప్రోత్సాహం ఇచ్చి నన్ను ముందుకు నడిపించినందుకు మరొకసారి జైభీములు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కాకినాడలో ఈ ఎస్సీలందరూ కూడా ఎంతో ఉచ్చేతంగా తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకెళ్లాలో ముందుకనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం నన్ను పోషిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి మా రూరల్ యువనాయకుడు కటకంశెట్టి ప్రభాకర్ బాబీ కానీ మా అమలాపురం ఎమ్మెల్యే హైదరాబాద్లో ఆనందరావు గారు కానీ నాకు ముందుండి అన్ని విధాల సాయి సహకారాలు అందించి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం, మరి ముఖ్యంగా 2005 నుంచి కూడా ఒక చిన్న కార్యకర్తగా నన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా తీసుకొచ్చినటువంటి మరొకసారి మా కొండబాబు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి కొల్లబొత్తుల అప్పారావు గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి 136వ అంబేద్కర్ జయంతి, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు, భారతరత్న అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటేనే భారతదేశంలో ఎవరూ మర్చిపోలేనటువంటి పేరు. భారతదేశంలో మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం అంటే అది ఒక అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ఎవరు మర్చిపోలేని పేరు ఒక అంబేద్కర్ గారని మీరు అందరికీ తెలియజేయడం అయింది. కొల్లబొత్తుల అప్పారావు గారు ఇది 8వసారి అంబేద్కర్ జయంతి చేయడం కాకినాడ జిల్లా మొత్తానికి. కొండబాబు గారి సహాయ సహకారాలతో, ఆనందరావు గారు ఆశీస్సులతో అప్పారావు గారు మరిన్ని ప్రోగ్రాములు, మరిన్ని అంబేద్కర్ జయంతులు ముందుకు ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దళిత నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యంగా అప్పారావు, కొల్లాబొత్తుల అప్పారావు, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కానీ మిగిలిన వారి బృందం అన్ని పేర్లు కానీ అందరూ కలిసి కొండబాబు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అమలాపురం నుంచి నేను ఈరోజు ఇది అంబేద్కర్ గారి జయంతి సన్నాహక భారీ ర్యాలీ. ఇది ఎందుకు అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు అనేక విధాలుగా సంస్కరణలు చేసి సామాజిక న్యాయం కోసం పోరాడి భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వాలు అంటే కుల భిన్నత్వాలు, ప్రాంతం భిన్నత్వాలు, భాషా భిన్నత్వాలు, అన్ని భిన్నత్వాల్ని తగ్గించి భారతీయులందరూ కలిపి ఉంచేలాగా
ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాల హక్కుల్ని పెట్టి అలాగే ప్రజలందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును పెట్టి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు వర్ధిల్లేలాగా నడుస్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అన్ని కులాలు కలిసి ఉండేలాగా, అన్ని కులాలు కలిసి ప్రయాణం చేసేలాగా, పరిపాలించుకునేలాగా ఈవేళ ఈ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బీజం, ఆయన చేసిన పోరాటం, ఆయన ఆశించినటువంటి సమాజం మాత్రం తెలియజేసుకుంటూ దీని అన్ని వర్గాలు ఆచరించాలా, అన్ని వర్గాలు మెచ్చుకోవాలా. అంబేద్కర్ గారు ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ ఎంత మాత్రము పరిమితం కాదు. అంబేద్కర్ గారు అన్ని కులాలు